ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తిరుమల గిరులపై ప్రక్షాళన పర్వంలో ఇదొక కొత్త చాప్టర్. అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో కొత్త చట్టం ఒకటే చేసే ఆలోచనలో ఉంది కూటమి సర్కార్. నిబంధనలు ఉల్లంఘించి అపచారానికి పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారాన్ని టీటీడీకి అప్పగించాలి అన్నది ప్రాథమిక ఆలోచన. అయితే స్వర్ణ దేవాలయంలో అమలయ్యే చట్టాన్ని అధ్యయనం చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. టీటీడీ గోల్డెన్ థంబ్ రూల్ ఏ విధంగా ఉండబోతోంది, అసలు అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్నే రోల్ మోడల్ గా ఎందుకు తీసుకున్నారు? అమృత్సర్ స్వర్ణ దేవాలయం సిక్కు మతస్థుల ప్రసిద్ధ ప్రార్థనా స్థలం. అక్కడ తెలుసో తెలికో సగటు సిక్కు ఏదైనా అపచారానికి పాల్పడితే పనిష్మెంట్ చాలా స్పెషల్ గా ఉంటుంది. అక్కడ అమలయ్యే ఆధ్యాత్మిక శిక్షా స్మృతి చాలా ఘాటు. కోర్టులు చట్టాలకు ఇది పూర్తిగా అతీతం. నేరం అంగీకరించి పశ్చాత్తాపం ప్రకటించి క్షమాపణ కోరి అకల్ తఖ్త్ విధించే శిక్షల్ని స్వచ్ఛందంగా స్వీకరిస్తారు సిక్కులు. రిలీజియస్ కోడ్ ను ఉల్లంఘిస్తే ఇక్కడ శిక్షలు కాదు, సున్నితమైన మందలింపులతో సరిపెడతారు. మత పెద్ద ఎదుట తలంచుకొని నిలబడి స్థాయిని దర్పాన్ని పక్కకు పెట్టి ఆయన సూచించే కొన్ని వాలంటరీ సేవలు పాటించాలి. దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయడం, కమ్యూనిటీ కిచెన్ లో గిన్నెలు కడగడం, భక్తుల పాదరక్షలు తుడవడం, ఇలా మానసిక ప్రవర్తన దిశగా ఉంటాయి అక్కడ పనిష్మెంట్లు. శిరోమణి అకాలీదళ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా స్వర్ణ దేవాలయం ముఖద్వారం దగ్గర మెళ్ళో బోర్డు వేలాడదీసుకుని భిక్షాటన చేశారు. డేరా బాబాకు మద్దతు పలికారన్న అభియోగంతో అకల్ తఖ్త్ ఆయన్ని ఇలా పనిష్ చేసింది. 1984లో సిక్కులపై జరిగిన హింసాకాండకు బాధ్యుడిగా చేస్తూ అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జ్ఞాని జైల్ సింగ్ ను కూడా పనిష్ చేసింది అకల్ తఖ్త్. మాజీ సీఎం సూర్జిత్ సింగ్ బర్నాలా, కేంద్ర హోంమంత్రి బూటా సింగ్ కూడా ఇక్కడ అతిథులు కారు. సిక్కు మతస్థుల సెంటిమెంట్స్ ని భంగపరిస్తే ఎంతటి వారినైనా స్వర్ణగుడికి తీసుకొచ్చి మోకాళ్ల మీద నిలబెట్టే కఠినమైన చట్టమిది. శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ అని, శిరోమణి అంటే శ్రేష్టమైన కమిటీ అన్నమాట. ఈ కమిటీ ఆధ్వర్యంలో అన్ని గురుద్వారాలు నడుస్తుంటాయి అన్నమాట. ప్రతి టెంపుల్ ఇది ఫాలో చేయాలి. ఎందుకంటే దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు కొన్ని రిచువల్స్ ఉంటాయి, ఆ రిచువల్స్ పాటించడం కంపల్సరీ ఉంది. నేను ఏపీ గవర్నమెంట్ డిసిషన్ని హర్షిస్తున్నాను. అమృత్సర్ లో అకల్ తఖ్త్ లాగే తిరుమలలో టీటీడీ కూడా కొత్త చట్టంతో కొరడ జులిపించబోతుందా? దేవదేవుని చెంత ఉద్దేశపూర్వకంగా అతిక్రమణలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేయాలన్నది ఏపీ సర్కార్ ఆలోచనగా తెలుస్తుంది. ఇప్పటికే మాంసాహారం, ధూమపానం, మద్యపానం, అన్యమత ప్రార్థనలు తిరుమల కొండపై పూర్తిగా నిషిద్ధం. ప్రతి పువ్వు దేవుడి పూజకే సొంతమనే నిబంధన ఉంది కనుక కనీసం మహిళలు తల్లో పూలు పెట్టుకున్నా అపచారమే. ఇటీవలే కొండపై ప్లాస్టిక్ వినియోగం రద్దయింది. రాజకీయాలు మాట్లాడకూడదని ఆదేశాలున్నాయి. ఇంత కఠినమైన రూల్ బుక్ అమల్లో ఉన్న తిరుమలేశుని సన్నిధిలో ఓవర్ యాక్షన్లు పెరిగిపోయాయి. సోషల్ మీడియా కోసం రీల్స్ చేయడం, ఫోటో షూట్స్ పేరుతో మాడవీధుల పవిత్రతను దెబ్బతీయడం, చట్టసభలో శ్రీనివాసుడి ఫోటోలు ప్రదర్శించడం లాంటి చర్యలు ప్రభుత్వాన్ని అటెన్షన్ లోకి తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో తిరుమలేశ్వరి సన్నిధిలో కొత్త చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.